అక్క ఏం చేస్తున్నావు? ఓ మై గాడ్, వంట చేస్తున్నా. ఏం వంట? ఏం కూర చేస్తున్నావు ఈరోజు? ఏంది ఇక్కడ ప్లేట్లలో అంతా రెడీగా పెట్టేసుకొని ఉన్నావు? అబ్బో, అనప గింజల కూర. అబ్బో, ఈరోజు నేను కూడా మీ ఇంట్లోనే భోజనానికి ఉంటా. ఓకే, బాగున్నారా? ఈరోజు నా వంట చూడండి. మొన్న జొన్న రొట్టెలు చేశాను, బొరుగులకు చేశాను. ఇక్కడ ఈరోజు అనపగింజలు కూర, రాయలసీమ స్పెషల్, మెయిన్ కడప స్పెషల్ అన్నమాట. ఇది చూడండి, ఈ నెల్లూరు, హైదరాబాదు అక్కడంతా దొరకవు అన్నమాట. ఇవి మా కడపలోనే దొరుకుతాయి ఎక్కువ. ఇది రుచి చూసారంటే మళ్ళా మళ్ళా కావాలంట. నాన్ వెజ్ తినే వాళ్ళంతా ఈ కూర తినచ్చు, నాన్ వెజ్ ఫ్లేవర్ తినని వాళ్ళంతా, నాన్ వెజ్ తినని వాళ్ళంతా ఈ కూర లైక్ చేస్తారన్నమాట. చాలా నాన్ వెజ్ కు పోటీగా నిలుస్తుంది ఈ కూర. ఎవరిది గుండుది? మొన్న జుట్టుతో ఉన్న పిల్ల మన జుట్టుతో ఉన్నింది. ఈరోజు గుండు చేయించుకొని వచ్చా. చెప్తున్నామా మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఆంటీ, హాయ్ 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 గుండు. అందరూ అక్కలు, గుండు అందరూ. నేను వంట నేర్చుకుంటున్నాను అమ్మమ్మ దగ్గర. ఇది మా కింద ఇంట్లో పిల్ల అన్నమాట. ఎప్పుడు నా దగ్గరే ఉండాలంట అది. హాయ్. మాకు ముందు మా వీస్కు కూర రెడీ చేసి చూపించు. నోరు ఊరిపోతుంది మాకు ఇక్కడ. ఓకే, ఆ గుండుని అక్కడ కూర్చోబెట్టేసాయి. కూర్చోనా? గుండు ఎక్కడికి పోదు, అక్కడే గుండ్రంగా కూర్చుంటది. చూడండి, గుండు గుండ్రంగా కూర్చుంటది. నువ్వు కూర చేసి మా వాళ్ళకి చూపించు. ఈ అనపగింజలు అరకిలో అనపగింజలు అన్నమాట. ఒలిస్తే ఇన్ని వచ్చాయి. దీంట్లోకి మనం మసాలా తయారు చేసుకోవాలి. కొబ్బరి, ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నావా? మామూలుగా పొడి చేసి డబ్బాలో పెట్టుకుంటాను నేను. అది అయిపోయింది అనమాట. అందువల్ల ఈరోజు ఫ్రెష్ గా వేస్తాను. తెల్లగడ్డ, అల్లము, కారము, ధనియాల పొడి, పసుపు కూడా వేయాలి. చెక్క, ఇది యాలక, ఇది లవంగాలు అనమాట. ఆ టమాటాలు ఏంటి కట్ చేసి? ఈ టమాటాలు 3 టమాటాలు అనమాట. 3 టమాటాలను ఒక టమాటా దీంట్లో వేసి ప్యూరీ మసాలాలో వేసి చేస్తే చిక్కగా వస్తుంది అనమాట. ప్యూరీ. కొంచెం ఎర్రగడ్డ, కొంచెం ఈ టమాటా వేసి దాంట్లో వేస్తాను అన్నమాట. వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి మళ్ళీ కూర ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను తర్వాత. అక్క రెడీ చేసావా? ఓకే, రెడీ చేస్తాను. ఆ కూర చేసే ప్రాసెస్ మాకు కొంచెం చూపించు. తీసుకున్నాను. ఏం కుక్కర్ అది? ప్రెస్టేజ్ భలే ఉంది. చిన్న కుక్కర్. ఎంత? ఇది 1400 పడింది. ఇది మాకు అన్నానికి, రైస్కి ఇదే. ఇద్దరమే కాబట్టి దీంట్లోనే రైస్. అంటే ఇద్దరే అంటే నేను మీ బావ. మరి పిల్లలు వాళ్ళు రారా అన్నానికి? ఒక అమ్మాయి నెల్లూరులో ఉంది, పెళ్లి అయిపోయింది పిల్లలకి. ఒక అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీ మనవాళ్ళు ఏం చేస్తారు? నా మనవాళ్ళు కూతురు కొడుకులు. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఐఐటి అయిపోయి జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి డాక్టర్, ఎంఎస్. నాకు తెలిసిన నీ చేత చెప్పించడం కోసం అడుగుతున్నాలే. అబ్బా, ఈ గుండుదానికి నువ్వు వంట నేర్పిస్తావా? అవును, ఎప్పుడు చూసినా ఇది గట్టు. అమ్మకి అసలు వంట చేత కాదు. అందుకని దీనికన్నా నేర్పిస్తే ఎప్పుడన్నా కూరలు తెచ్చిపెట్టాలని అట్లా. వాళ్ళ అమ్మ ఏమో ఎప్పుడన్నా కూరలు తినండి ఆంటీ నవి అని వస్తాడు. నేను తినలేను కూరలు. నూనె, ఆయిల్ ఎంత క్వాంటిటీ? ఒక 3 స్పూన్లు, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుందా? చాలు, ఎక్కువ తినకూడదు కదా. అంటే మీరు వేరే ఉన్నారు కాబట్టి సరిపోతుంది. వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇవన్నీ పేస్ట్. చెక్క, లవంగము, ఇందాక పెట్టినవి, కొబ్బరి, ఇవన్నీ ఒక టమాటా దీంట్లో వేసి మిక్స్ చేస్తాం అనమాట. చేస్తే జ్యూస్ బాగా వస్తుంది దాంట్లో. ఇది కొబ్బరి, కొంచెం ఎర్రగడ్డ, ఇవన్నీ వేసాను అనమాట. ఇది ఇవన్నీ మిక్స్ చేసా. అది టేస్ట్. తినకూడదమ్మా, ఏం తింటాను. ఇదిగో బురుగులు తిని. పళ్ళు ఉన్నాయా? పళ్ళు లేవు, ఏమి లేవు.
ఇప్పుడు ఆయిల్ మరిగింది, ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తాను. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు చీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలు ఎర్రగడ్డలు. ఇందాక మర్చిపోయాను పచ్చిమిరపకాయలు వేయడానికి. రెండే 2 పచ్చిమిరపకాయలు. పాటలు కూడా బాగా పాడుతుంది మా పాప. తెలుస్తానే ఉంది. అక్కడే ఉండు. మొన్న ఈమెకైనా అవార్డు వచ్చింది గానకోకిలని. అవును, ఆమెకు 12 లక్షలు వ్యూస్ వచ్చాయన్నమాట. ఈమెకు కాడికి మాడిపోతుందేమో ఇక్కడ. అది అంత తేలిగ్గా మాడద్దు. అంటే కుక్కర్ కొంచెము ఎర్రగడ్డ కొద్దిగా బ్రౌన్ రావాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ వస్తే బాగుంటుంది. పచ్చివాసన లేకుండా ఇంకొంచెం వేయాలి. అది ఫ్లేమ్ చిన్నది పెట్టేసి మీడియం. కొంచెం ఆ పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ వేగితే ఈ పచ్చిమిరపకాయ స్మెల్ బాగుంటుంది అన్నమాట. వేగితే ఆయిల్లో వేగుతుంది కదా, ఆ ఫ్లేవరు చాలా టేస్టీగా వస్తుంది. అదేం తీసి పడేయనక్కర్లే, మనం తినేయచ్చు అట్లా. ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు చెప్పడం మర్చిపోయినాను, పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది చేసి పెట్టుకున్నాం కదా పసుపు, ఇది కూడా అంతా వేసేసామంటే దీంట్లో వాళ్ళమ్మ పని చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. నాకు పని లేదండి. ఆంటీ 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 అంటారు. ఏం చేయాలా, నేను ఒక మాట అనేది తెచ్చుకునేది, అది నా కాడ అలవాటు అయిపోయింది. దాంట్లో నీకు టైం పాస్ చేయి, వంట చేయి. చూడు దానికి నీకు ఎప్పుడు అన్ని దేశంలోనూ రుణానుబంధం ఉంటుంది. పట్టుకో ఆడుకో. కొంచెం వాటర్ వండుకుంటావా? బాగా ఎత్తాలన్నమాట. ఈ నీళ్ళు మళ్ళీ పోస్తాం. ఇది బాగా వేగితే పచ్చివాసన పోయే వరకు వేయించాలి. లేకుంటే పచ్చివాసనగా టేస్ట్ మెయిన్. మనం అంటే పచ్చి పండు అని 2 వాసనలు ఉంటాయా? లేదు, కొందరు ఏం చేస్తారంటే ఇది వేపడానికి బరువు అయిపోయి వేసేస్తారు అన్నీ నీలాంటివి. నువ్వు అన్ని ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ ఒకేసారి వేయించుకోవాలి. అసలేదు పచ్చిమిరపకాయ. అందుకని నేను ఏం చేసినా ఎవరు ఉండి ముట్టను కూడా ముట్టరు. ఏ కూర చేసినా అది కాదులే, చెప్తున్నా నేను. నువ్వు నాకన్నా చిన్నదానివి కదా, నీకు నేర్పిస్తున్నా. మరి నేను నేర్చుకుంది మీ దగ్గర కదా, అట్లా చేశానంటే కారణం మీరే కదా. మన వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. అంటే నేను నేర్చుకున్నది మీ దగ్గర కదా, మరి దానికి కారణం ఎవరు? మీరే. ఇంకేంది మళ్ళీ డబ్బా తీసుకున్నాం. పసుపు అక్కడ పెట్టలేదు కదా. పసుపు, కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే మంచిది. లాభం ఆరోగ్యానికి వస్తుందా? టేస్ట్ ఆరోగ్యానికి మంచిది. అదంతా ఫిల్టర్ చేస్తారు. ఉప్పు ఆ గుండు ఏందో నమిలిందే నములుతుంది. అది దానికి కొన్ని అక్కడ బొరుగులు వేసాను. ఈ బాస్మతి బొరుగులు అనమాట. అమ్మ ఆయిల్ ఇప్పుడేం నువ్వు ముట్టుకోవద్దు. అంటే నువ్వు ఆయిల్ తక్కువ వేసావని ఆయిల్ తెలిసింది. తాతయ్య ఇట్లా కూర్చొని నువ్వు చేసుకో. నీకు గ్లాసులో వేసి ఇచ్చినా ఇదంతా కలుపు, బాగా కలిపిచ్చేయి నాకు.
అంటే నువ్వేమన్నా తక్కువ వేస్తే ఆ పిల్ల ఎక్కువ దాన్ని సర్దిద్దుతుంటుంది అనమాట. ఇది ఇలా బాగా వేయాలని అలా అలా మనం వేపడంలోనే టేస్ట్ బాగా, ఏదైనా అంతే. బాగా వేగిందండి. ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఆయిల్ బయటకు వచ్చి గుండు పాప కూడా అంటుంది. అవునమ్మా. వేదు వేదు ఏం పేరు ఆ పాప పేరు? వేద వేద కీర్తన. వేద కీర్తన. టమాటాలు 3 తీసుకున్నాను. ఒక టమాటా దాంట్లో మసాలాలు వేసాను, 2 టమాటాలు ఇక్కడ వేస్తున్నాను. పులుపు ఎక్కువ వద్దనుకున్నాను, 2 వేస్తాను. ఇప్పుడు పసుపు, ధనియా పౌడర్, కారము, ధనియాల పొడి. ఇలా మసాలా అంతా కలుపుకున్న తర్వాత గింజలు వేయాలన్నమాట. అనపగింజలు. అనపకాయలు ఒలిచి నేను గింజలు తీసి పెట్టుకున్నాను అన్నమాట. రైతు మార్కెట్లో దొరుకుతాయి, కేజీ 60 రూపాయలు అన్నమాట. 1/2 కిలో. ఇవి అన్ని చోట్ల దొరకవు. నెల్లూరు, హైదరాబాదు, ఒకదంతా తెలంగాణ అక్కడ దొరకవు. ఇప్పుడు కొంచెం వస్తున్నాయి అనుకుంటా. ఇప్పుడిప్పుడే వాటర్ పోసేసావా? వాటర్ ఇంకొంచెం కావాలి. ఆడుకోమన్నా బయటికి వెళ్దాం. ఆడుకోవచ్చు. ఎక్కువ పులుసు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఎక్కువ పులుసు లేకుండా గుజ్జుగా తింటాం అన్నమాట. జ్యూసీగా కొంచెం ఇది ఉడికే తలకే ఇంకా బాగా జ్యూసీగా వస్తుంది. ఉడికిన తర్వాత చూద్దాము. మళ్ళా కొత్తిమీర అవన్నీ యాడ్ చేస్తాం. దించిన తర్వాత కొత్తిమీర యాడ్. ఉడుకోలేదు, ఇవి తీసుకో. చూసావా, ఇలా ఈ క్వాంటిటీ చాలు. ఇంకా పోస్తున్నావు నీళ్ళు? కొంచెం అంతా ఉడకాలి కదా ఆ గింజలు. స్మెల్కు దగ్గు వస్తున్నట్టుంది దానికి. కారు అంతే కదా, మనం అక్కడ ఇడిస్తే ఉండదు, వచ్చేస్తుంది. చూడు, స్టవ్ పైన వదిలేస్తే స్టవ్ మీద కూర్చోండి, పెట్టేసి ఒక 3 విజిల్స్ రాని వాళ్ళంట. మళ్ళా చూద్దాం మనం తర్వాత. అయిపోయిన తర్వాత బాయ్. అక్క అయిందా కూర? అయిపోయింది. రెడీనా? ఓకే. రెడీ. ఒకసారి మాకు చూపించి మూత తీసి. అబ్బో, వావ్, ఈ రేంజ్లో రావాలన్నమాట. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి. దీనిపైన అంతేనా? వావేనా? కేక. Emotional, damn it! వావ్ వావ్ వావ్, కేక. ఇలా ఉంటే మనకు అన్నంలో కానీ చపాతి, సంగటి తెలుసా? సంగటి, రాగి ముద్ద. రాగి ముద్ద, రాయలసీమ రాగి ముద్ద అంటారు. సంగటి అంటాము. సంగటిలో కానీ ఇది బాగా చికెన్, మటన్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఆ బౌల్ చూసి అక్కడ ఉంది, అక్కడ బౌల్, అదే అక్కడ బుట్టలో బౌల్ ఉంది చూసి. అనపగింజల కూర రెడీ. అన్నం పెట్టేసేయండి, వేడి వేడిగా తినేస్తా. ఇంకా అన్నం కాలేదు, అయిన తర్వాత మళ్ళీ కలిపి పెట్టేస్తాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. మా కోసం
మా వ్యూవర్స్ కోసము అనపగింజల కూర చేసి చూపించావు. థ్యాంక్స్. మా వ్యూవర్స్ తరఫున మా వీడియో ఇసుకోకుండా చూసినందుకు ఏదో నాకు వచ్చినంత వరకు అనపగింజల కూర చేశాను. మీరు కూడా చేసి టేస్ట్ చూసి చెప్పండి, ఇలాగే ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. Bye. See ya. ఓకే, సీ యూ. బాయ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్ ఫర్ అవర్ వీడియో. సో మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సో బెల్ సింబల్ నొక్కితే మీరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ.